నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, షుగర్ డాడీ, షుగర్ మమ్మీ, షుగర్ బేబీ ఈ కల్చర్ కొత్తగా మరలా ఇంతకుముందు మన డేటింగ్ యాప్స్ ఇవి ఉండేది. సో ఈ కల్చర్ ఏంటి అసలు? అంటే ఒక యూత్ ని కాకుండా ఇంకా రకరకాల ఏజ్డ్ పర్సన్స్ కూడా దీనిలో కనెక్ట్ అయి ఉంటున్నారు అనేది వినిపిస్తుంది. అసలు ఈ కాన్సెప్ట్స్ ఏంటి, యువత మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఈ మధ్య కాలంలో మనం విపరీతంగా షుగర్ డాడీ కల్చర్ అనేది వింటున్నాము. సో బాగా మీడియాలో వస్తుంది షుగర్ డాడీ కల్చర్. హైదరాబాద్ లో కూడా షుగర్ డాడీ కల్చర్ బాగా పెరిగిందని, దాదాపు 50,000 మంది ఈ కల్చర్లోకి వెళ్ళిపోయారని అంటున్నారు. అలాగే డేటింగ్ యాప్స్ పెరిగాయి. డేటింగ్ యాప్స్ లో కూడా షుగర్ డాడీ కల్చర్ ని పెంచే విధంగా వస్తున్నాయి. సో అసలు షుగర్ డాడీ కల్చర్ అంటే ఏంది, షుగర్ డాడీ అంటే ఏంది, షుగర్ అనే పదం ఎందుకు వచ్చింది, సో షుగర్ డాడీ అంటే ఏంది, షుగర్ బేబీ అంటే ఏంది, షుగర్ మమ్మీ అంటే ఏంది, షుగర్ బాయ్ అంటే ఏంది, షుగర్ డేటింగ్ అంటే ఏంది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇవాళ జనరేషన్ కి కనెక్ట్ అయ్యే టాపిక్. రాబోయే కాలంలో ఇంకా కూడా ఈ ట్రెండ్ బాగా పెరుగుతోంది. సింపుల్ గా చెప్పాలంటే షుగర్ డాడీ అంటే రిచ్ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏజ్డ్ పర్సన్స్ రిచ్గా ఉంటారు. పూర్ లేదా మిడిల్ క్లాస్ అమ్మాయిలు వాళ్ళతో రొమాన్స్ చేయడమే షుగర్ డాడీ కల్చర్ అంటే. ఈ రొమాన్స్ అనేది కొన్ని నెలలు ఉండొచ్చు, 1-2 years ఉండొచ్చు, కొన్ని రోజులు కూడా ఉండొచ్చు. అంటే బాగా డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న 40 ఏళ్ళు దాటిన, అంటే ఒక లెక్క ప్రకారం షుగర్ డాడీ యావరేజ్ వయసు, మీడియన్ ఏజ్ అంటారు, మీడియన్ ఏజ్ 42 ఏళ్ళు. షుగర్ బేబీ అమ్మాయిలు, షుగర్ బేబీ మీడియన్ ఏజ్ 24. అంటే వాళ్ళకి లీగల్ ఏజ్ చూసుకుంటారు కాబట్టి 18 ఏళ్ల తర్వాత నుంచి ఈ అమ్మాయిలు ఏం చేస్తారంటే డబ్బు ఉండి మనతో గడపడానికి ఇష్టపడి మనకి బాగా డబ్బులు స్పెండ్ చేసే వాళ్ళని చూసుకుంటారు. సో ఈ చూసుకోవడానికి వెబ్సైట్లు ఉన్నాయి. seeking.com అని వెరీ పాపులర్. దాదాపు 5 కోట్ల మంది దాంట్లో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఆ seeking.com లో నేను కూడా నిన్న నమోదై చూశాను, అంటే ఏం జరుగుతుందని. చూస్తే అందులో కొంతవరకే మనకు ప్రవేశం ఉంది. షుగర్ అట్రాక్ట్ చేసి షుగర్, నేను కూడా షుగర్ డాడీ కిందకి వస్తాను. అంటే డబ్బు లేదు, సో ఏజ్ రీత్యా అయితే వస్తా గానీ డబ్బు రీత్యా రాను. ఎక్స్పెరిమెంట్స్ మాత్రం ఆపరు మీరు. అంటే చూద్దామని ట్రై చేస్తే అందులో 30 రోజులకి 150 రూపాయలు ఉంది. చీప్ $150 అండి, రూపాయలు సారీ, $150 అంటే $13,500 నెలకు కట్టాలి. కడితే మనకి కనెక్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. లేకపోతే మనం ఊరికే చూడొచ్చు అమ్మాయిల్ని. నేను అమ్మాయిలు చూడడానికే వెళ్ళాను. వాళ్ళ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రొఫైల్స్ చాలా హైఫైగా ఉన్నాయి. వాళ్ళు ఓపెన్ గానే రాసుకున్నారు, డబ్బుండి దాని ఏమంటారు, మాకు స్పెండ్ చేసే వాళ్ళు ఉంటేనే మమ్మల్ని ఇచ్చేయండి, అనవసరంగా డిస్టర్బ్ చేయకండి అని కూడా పెడుతున్నారు వాళ్ళు. వాట్ వీఆర్ లుకింగ్ ఫార్ అంటే మాలాంటి వాళ్ళు ఎక్కడ తగులుతారేమో, నువ్వు పక్కకు తప్పుకోరా, డబ్బుండేవాడు రండిట అనేటిగా పెడుతున్నారు అనమాట. సో 1 month కేమో $150 అండి, అంటే 13,500 ఇవాళ కరెన్సీలో. ఇది వచ్చి ప్లాటినం స్కీమ్. డైమండ్ స్కీమ్ ఇంకొకటి ఉంది. డైమండ్ స్కీమ్ లో $375 నెలకి, అంటే 33,750 డైమండ్ స్కీమ్ లో. అంటే మనం ఎవరికైనా అమ్మాయిలకి మెసేజ్ పెట్టాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా, లేకపోతే నెంబర్ ఆఫ్ అమ్మాయిలు కలవాలన్నా ఈ డైమండ్ స్కీమ్ తీసుకుంటే త్వరగా పని అవుతుంది. డబ్బుండేవాడికి ఏముంది, ఇది పెద్ద నెలకి 33, మనకు కష్టం కానీ నెలకు 33,000 అనేది కోట్లు ఉండేవాడికి పెద్ద విషయం కాదు కదా. వాడు కడతాడు. కట్టడం వల్ల ఇంకోటి ఏమవుతుందంటే, మన ప్రొఫైల్లో పెడతాం కదా, వాట్ వీఆర్ లుకింగ్ ఫార్ ఇవన్నీ పెడతాం కదా, అల్గోరిథం మ్యాచ్ చేస్తుంది. వీళ్ళు ఎవరో మాన్యువల్ గా చేయాలి, మళ్ళీ అల్గోరిథము మ్యాచ్ చేసేసి ఇదిరా నీకు. అక్కడ అమ్మాయిలు చెప్తున్నారు కూడా, ఏజ్ గ్రూప్ లో చాలా మంది అమ్మాయిల్ని నేను చూసాను నిన్న. ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు వరకు. 60 అనేది అందరూ అమ్మాయిలు పెట్టారు. మళ్ళీ ఎక్కడ యంగ్ పెడితే వీళ్ళు రారేమో మన దగ్గర, కానీ అమ్మాయిలు తెలివిగా 60 ఏళ్ళ వరకు పెట్టుకుంటున్నారు. అంటే 60 ఏళ్ళు ఉన్నా ఈ అమ్మాయిలు ఏమో 25, 20, 30 ఇలాగే ఉన్నారు. యావరేజ్ చెప్పాను కదా 24. వాళ్ళేమో వాళ్ళు కోరుకునే ఎవరైనా 24 ఏళ్ళ అమ్మాయి 60 ఏళ్ళ అతనితో డేటింగ్ చేయడానికి ఇష్టపడుతుందా? మామూలుగా అయితే ఇష్టపడదు, కానీ షుగర్ డాడీని ఇష్టపడుతుంది. సో షుగర్ డాడీ అంటే ఎవరు? బాగా డబ్బున్న వ్యక్తి, తర్వాత ఖర్చు పెట్టగలిగిన వ్యక్తి. ఇది షుగర్ డాడీ. అమ్మాయిలు ఎవరు? అందంగా ఉండాలి. షుగర్ డాడీకి ఏం కావాలి, అమ్మాయిలకి ఏం కావాలి అనుకున్నప్పుడు, అమ్మాయిలకి ఏం కావాలంటే వీళ్ళ ఫీజులు కట్టాలి, వీళ్ళ రెంట్లు కట్టాలి, వీళ్ళు ట్రావెల్ కి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళ దాని ఏమంటారు, వీళ్ళ
బట్టలకి వీళ్ళ ఫ్యాన్సీ వీళ్ళని ఐటమ్స్ కి చూసుకోవాలి, మొత్తం daddy place నేను లో కొన్ని ఉంటే. కేస్ స్టడీస్ కూడా చూసి అమ్మాయిలు ఓపెన్ గా చెప్పుకున్నారు. ఒక అమ్మాయి చెప్పుకుంది, నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను రూరల్ ఏరియా నుంచి, నాకు పెద్ద డబ్బులు లేవు, నేను అందంగా ఉంటాను, నా అది అమ్మాయి కూడా అది అన్ని చెప్పి నా షేపులు అన్నీ కూడా బాగుంటాయి, సో నేను నా ఫ్రెండ్ ద్వారా ఒక షుగర్ డాడీని పట్టుకున్నాను, అతను ముందుగా నన్ను ముంబైకి అక్కడికి ట్రావెల్కి తీసుకెళ్లేవాడు, ఫస్ట్లో నా నేమ్ తాకేవాడు కాదు, నాకు కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు, అలాగే మేము హోటల్కి వెళ్ళాము, మంచి డిన్నర్లకి వెళ్ళేవాళ్ళం, అలా మెల్లమెల్లగా ఒకరోజు లిక్కర్ తాగాము, ఆ రోజు నన్ను ముద్దు పెట్టుకున్నాడు, నాకు కూడా బాగా అనిపించింది. అక్కడి నుంచి మెల్లమెల్లగా మా ఇద్దరి మధ్య అఫేర్ స్టార్ట్ అయింది. బిగినింగ్లో నన్ను చాలా మృదువుగా చూసుకునేవాడు, తర్వాత అతను విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు, అతను ఫాంటసీస్ అంతా నా మీద అది కూడా డీటెయిల్గా రాసింది, అంటే ఎలా ఎలా చేశాడో కూడా డీటెయిల్గా రాసింది. దాన్ని నాకు ఇబ్బందిగా ఉన్నింది కానీ తప్పలేదు. అలాగా మాది 2 ఏళ్ళు జరిగింది. 2 ఏళ్ళు జరిగిన తర్వాత అతనికి నేను బోరు కొట్టాను, నాకేం బోరు కొట్టలేదు, ఎందుకంటే నన్ను బాగా డబ్బులు ఇస్తున్నాడు, బాగా చూస్తున్నాడు. అసలు అంతకుముందు నేను ఎక్కడికైనా వెళ్తే ప్రతిదీ రేటు చూసేదాన్ని, ఇప్పుడు రేటు చూడను, నచ్చితే ఇట్లా మెనూ హోటల్కి వెళ్తాను, మెనూ కార్డు అసలు రేట్లు అనేది చూడను, ఫుడ్ నచ్చితే ఆర్డర్ ఇవ్వడమే, అలాగా అన్నీ కూడా అలాగా మారిపోయాను నేను. కాబట్టి నాకేమో అతను బోరు కొట్టలే, అతనికి బోరు కొట్టింది. అయితే అతను మంచి పని చేశాడు, అదేంటంటే నాకు ఇంకొక షుగర్ డాడీకి నాకు అతనే అప్పగించాడు, సో నేను ఇప్పుడు ఆ షుగర్ డాడీతో ఉన్నాను అనేది రాసింది. ఇలాంటి కేస్ స్టడీస్ చాలా ముఖ్యంగా కోరాలో అమ్మాయిలు ఓపెన్గానే అంటే వాళ్ళ పేర్లు అవి ఏమి ఉండవు, అనానిమస్ అని ఉంటుంది, డీటెయిల్గా చెప్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళు ఫోటోస్ డిస్ప్లే అవ్వవా సార్ ఇక్కడ అవుతాయి, ఏది లాగిన్ అయితే అవుతాయి. ఇవన్నీ ఏంటంటే మన సెల్ఫీ తీయాలి, సెల్ఫీని నేను కూడా సెల్ఫీ తీస్తేనే అది చెక్ చేసి ఓకే చేసింది. ఇంకా ఇక్కడ నుంచి మన డీటెయిల్స్ అంతా ఉంటాయి. మిమ్మల్ని కంటెంట్ చేద్దామంటే ఈ పని చేస్తారా సార్ మీరు? అవును కదా, మరి మనం ఇన్వాల్వ్ అయితే తెలియాలి మనకు, లేకపోతే ఇప్పుడు నేను అమ్మాయిలకి ఏమేమి కావాలి, వాళ్ళు ఏమేమి కోరుకుంటే ఇవన్నీ తెలిసేవి కాదు, మామూలుగా రొటీన్ గా ఉంటది కదా స్టోరీ. సో రియల్ గా జరగాలని చూస్తే అంటే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ అంటే అలాగే మనం పోవాలి, అదే కదా వాళ్ళ మైండ్ సెట్ ఏంటి వాళ్ళ ఇది. ఈ seeking.com మళ్ళీ వాడు ఏం చెప్తున్నాడు, అసలు షుగర్ డాడీ ఇవన్నీ మేము చేయము, చాలా హార్ట్ఫుల్ లవ్ కోసమే మేము పెడుతున్నాం అని బిల్డప్లు ఇస్తున్నాడు. మళ్ళీ దాని పేరు లగ్జరీ డేటింగ్ సైట్ అని కూడా అంటున్నాడు. అంటే పేదోళ్ళు రావద్దంటారా పక్కకి వెళ్ళండి, మీరు డబ్బుండేవాళ్ళేరండి అని. అందుకనే వాడు $150 ఎందుకు పెట్టారంటే, వేస్ట్ ఫిల్లర్స్ మీరు అంత పక్కకి వెళ్ళండి, డబ్బు ఉండేవాళ్ళేరండి అన్నట్టుగా పెట్టారు. సో ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారు అన్నారు కదా, దానికి ఏమైనా పేమెంట్ చేయాలా? బిగినింగ్ లాగింగ్ పేమెంట్ ఉండదు, ఎంటర్ అయినాక లాగింగ్, మన ప్రొఫైల్లో మన ఫోటోలు పెట్టచ్చు, మన గురించి మనం రాయొచ్చు, మనం ఎవరు ఏంటి అవన్నీ రాయొచ్చు. తర్వాత మనకు ఎలాంటి అమ్మాయి, మళ్ళీ మేల్ కావాలా, ట్రాన్స్జెండర్ కావాలా, ఇవి కూడా ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రిచ్ డాడ్ ఉంటాడు, వాడికి అమ్మాయి నచ్చదు, ట్రాన్స్జెండర్ నచ్చుతుంది, నాకు ట్రాన్స్జెండర్ కావాలని ఓరియంటేషన్ కూడా అన్ని పెట్టేస్తారు. ఇవి పెట్టడానికి డబ్బులు లేదండి, తర్వాత మనం కనెక్ట్ అవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి. సో చూసుకోవడానికి కూడా డబ్బులు లేవు, కనెక్ట్ అవ్వాలంటే డబ్బులు కావాలి. సో సార్ ఇప్పుడు ఈ ప్రొఫైల్స్ ఏం గోప్యంగా ఉండవాలి అయితే, ఎందుకంటే ఒకరు ఎవరైనా లాగిన్ అవ్వచ్చు, ప్రొఫైల్స్ ఈజీగా కనిపిస్తాయి, ప్రొఫైల్స్ వస్తాయి. ఆల్రెడీ ఒక ప్రొఫైల్ నేనేమి పెట్టలేదు కానీ నాకు ఒకటి ఇంట్రెస్టెడ్ అని ఒకటి వచ్చింది, మరి అది ఎవరు చేశారు అంటే దానివల్ల ఏం లాభం లేదు, కనెక్ట్ అవ్వాలంటే డబ్బులు కట్టాలి. నాకు తెలిసి ఇదంతా వాళ్ళే చేస్తుంటారు, సైట్ వాళ్ళే కావాలని. ఇంట్రెస్ట్ ఉంటే మనం ఉత్సాహపడి ఎవరు నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తాం, డబ్బులు కడతాం కదా, అది వాడి ప్లాన్ అన్నమాట. అంటే ఒకసారి ఎంటర్ అయిన వాడిని వాడు మాక్సిమం డబ్బులు కట్టించుకోవడానికి వాడి ప్లానింగ్ ఒకటి ఉంటదండి. సో మనం ఆ ట్రాప్ లో పడకూడదు కాబట్టి, మనం అంటే పర్పస్ అది కాదు కాబట్టి నేను ఎక్కడి వరకు ఇదేముంది దాంట్లో, మనం అంటే చూడాలి కదా, మన జర్నలిస్ట్ గా అన్నిట్లోకి ఎంటర్ అవ్వాలి. సో అలా కాకపోతే వాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీగా ఉన్నారండి అమ్మాయిలందరూ. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రాస్టిట్యూట్స్ వీళ్ళని కూడా మేము అలో చేయమని చెప్తున్నారు. సో ఎందుకంటే ఈ డబ్బులు మెడికల్ చెకప్స్ కూడా ఉంటాయి అనుకుంటాను, వాళ్ళు చాలా ప్రొఫెషనల్ సైట్, ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ సైట్, 2020-30 ఏళ్ళ నుంచి ఉంది. సో అందువల్ల ఇది వరల్డ్ లో పాపులర్ సైట్ వచ్చి seeking.com అండి, వాళ్ళ ఇది కూడా ఉంది. అది కాకుండా కూడా వేరే షుగర్ బుక్ అనే ఒక సైట్ ఉంది మలేషియాలో బ్యాన్ చేశారు దీన్ని. యాక్చువల్ గా ఇది బేసిక్ గా షుగర్ కల్చర్ అంటే, షుగర్ డాడీస్ అంటే ఎవరు అంటే పెద్ద పెద్ద రిచ్ డాక్టర్స్, రిచ్ కంపెనీ ఓనర్లు,
ఎనీ రిచ్ పర్సన్ అండి, ఇంకా రిచ్ రాయలు రిచ్ ఏజ్డ్ ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళకి పెళ్లి విడాకులు అయి ఉండొచ్చు, లేకపోతే భార్యలు ఉన్నా కూడా బోరు కొట్టేసి ఉండొచ్చు. వాళ్ళకి యంగ్ అమ్మాయిలు కావాలి, ఆ యంగ్ అమ్మాయిలకి బాగా తిరగగలగాలి. తాము తిరుగుతుంటారు, విదేశాలకు వెళ్తుంటారు, అమ్మాయిని తీసుకెళ్తారు. సో అమ్మాయి రెండోది ఏంటంటే వాళ్ళతో ఎటువంటి అటాచ్మెంట్ ఉండకూడదు, ఎమోషనల్ డ్రామా ఉండదు, ఈ డిమాండ్స్ ఉండదు, నువ్వు ఎవరితో, ఇదంతా కూడా దీన్నే ట్రాన్సాక్షనల్ డేటింగ్ అంటారు. అంటే ఒక రకమైన ఎమోషనల్ రొమాంటిక్ ఎమోషనల్ ఇది లేకుండా ఇప్పుడు ఏంటంటే ఒప్పందం, అంటే సంబంధాలు ఒప్పందాలుగా మారిపోయినాయి. రిలేషన్షిప్స్ బికమ్ కాంట్రాక్ట్స్. సో మనం ఇలాగ ఉందాము, నువ్వు ముందే మాట్లాడుకొని, సో నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉండు, నీకు కావాల్సింది నేను ఇస్తాను, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వు, సో అనేది మారిపోయినా అనమాట. అంటే సంబంధాలు ఒప్పందాలుగా మారిపోయినప్పుడు మనీ అనేది కంపానియన్షిప్, నేను మనీ ఇస్తాను, నువ్వు నాకు కంపానియన్షిప్ ఇవ్వు, ఇది బేసిక్. అంటే రిచ్ డాడీ ఏం చెప్తాడు ఈ అమ్మాయికి, అంటే షుగర్ డాడీ ఏం చెప్తాడు షుగర్ బేబీకి, అమ్మ నేను నీకు డబ్బులు ఇస్తా, నీ రెంట్ కడతా అని. ఒక అమ్మాయి చెప్పింది, నేను హాస్టల్లో కష్టాలు పడతా ఉండేవాడిని, ఆ హాస్టల్లో రెంట్ కట్టేవాడు, ఆ తర్వాత హాస్టల్లో నైట్ ఎప్పుడంటే అప్పుడు పోతే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు నీకు నేను ఒక ప్లాట్ తీసిస్తా, ఈ ప్లాట్లో ఉండాను, ఒక ప్లాట్ తీసిచ్చాను నాకు, నేను ఇప్పుడు ప్లాట్లో హాయిగా ఉంటున్నానని ఇంకొక అమ్మాయి చెప్పింది అన్నమాట. సో అంటే ఇప్పుడు అమ్మాయిలకి ఏముంటదండి, అమ్మాయిలు కన్జ్యూమరిజంలో ఎక్కువ వస్తువులు కొనేది ఎవరు, అమ్మాయిలు. సో వీళ్ళకి కోరుకున్న ఫుడ్ కావాలి, కోరుకున్న నగలు కావాలి, కోరుకున్న బట్టలు కావాలి, కోరుకున్న లొకేషన్స్కి వెళ్ళాలి, డిన్నర్ మంచి రెస్టారెంట్, క్లాస్ రెస్టారెంట్కి. ఇప్పుడు 5 స్టార్ హోటల్లో ఒక భోజనం 2000 3000 ఉంటుంది, వీళ్ళు కల్లా కూడా వెళ్ళలేరు. ఈ లోకల్గా చిన్న చిన్న టౌన్లో నుంచి వచ్చిన అమ్మాయిలు వాళ్ళు దే కెన్ నెవర్ ఎంటర్. అలాంటి వీళ్ళకి ఆ గ్లామరస్ చాలా మంది అదే కోరుకుంటున్నారు, లగ్జరీ లైఫ్ కావాలి అనేది. దీన్నే అందుకే లగ్జరీ డేటింగ్ అని కూడా పెట్టారు. ఇక్కడ 2 రకాలు ఉన్నారు, మళ్ళీ అందరూ లగ్జరీనే కాదు, కొంతమంది నెసెసిటీ కూడా ఉంది. అంటే వాళ్ళు పీజీలు కట్టలేని పరిస్థితి వాళ్ళ, ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ వెరీ కాస్ట్ అయిపోయింది ఇండియాలో. సో పీజీలు కట్టలే, ఒక ఇంజనీరింగ్ అమ్మాయి ఎట్లాగో సంపాదించుకుంటది, కానీ వాళ్ళు ఇంట్లో చదివించలేరు. అప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది, ఒక షుగర్ డాడీని పట్టుకుంటుంది. కానీ ఈ యావిగేషన్ చేంజ్ అయిపోతుందేమో కదా సార్, అది కూడా కొంతమంది అమ్మాయిలు చెప్పారు, నేను చదువు కోసం వెళ్ళాను కానీ ఇప్పుడు నా చదువు డిస్టర్బ్ అయిందని కూడా చెప్పారు. కొంతమంది బ్యాలెన్స్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళు ఎటువంటి ఒప్పందంలోకి వెళ్ళారు అనే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ఎందుకంటే వాడు నీకు ఇన్ని చేసేటప్పుడు వాడు పిలిచినప్పుడు రావాలిగా, నువ్వు నాకు ఈ రోజు ఎగ్జామ్ ఉందంటే అతనికి కోపం వస్తుంది, ఏందమ్మా నీ ఎగ్జామ్, నేను మొత్తం చూస్తాను కదా నీకు అని అతను. సో ఇది బేసిక్ అనమాట. సో ఇండియా ఇప్పుడు ఏషియాలోనే నెంబర్ 1 ఉందండి, నెంబర్ 2 వచ్చి ఇండోనేషియా, నెంబర్ 3 వచ్చి మలేషియా. ఇండియా ఏషియాలో నెంబర్ ఉంది. ఇప్పుడు డేటా అంటే ఈ డేటింగ్ సైట్ టిండర్ కానీ బంబుల్ కానీ ఇలాంటి డేటింగ్ సైట్స్ చాలా ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. ఈ డేటింగ్ యాప్స్ లో ఉన్న డేటా ప్రకారం 3,38,000 షుగర్ డాడీలు ఉన్నారు, ఒక 3 లక్షల మంది షుగర్ బేబీలు ఉన్నారు అనేది చెప్తున్నారు. అయితే షుగర్ మమ్మీ షుగర్ బాయ్ అంటే ఏందని కొంతమందికి డౌట్ వస్తుంది. దీన్ని రివర్స్ చేయండి, లేడీస్ ఎక్కువ ఏజ్ ఉండే లేడీస్, తక్కువ ఏజ్ ఉండే అబ్బాయిలు. ఇది కూడా కొంతవరకు స్టార్ట్ అయింది కానీ అంత లేదు, ఇది కూడా కొద్దిగా ఉంది. అంటే రిచ్ గా ఉండి లేడీస్ వాళ్ళకి మంచి అబ్బాయి కావాలి, యంగ్ అబ్బాయి కావాలి, ఆ అబ్బాయికి సంబంధించి అన్ని ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు, సేమ్ ఇదే. కాకపోతే షుగర్ డాడీ కల్చరే బాగుంది అనమాట ఇండియాలో. సో ఈ షుగర్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది షుగర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మామూలుగా అందరూ ఏం చెప్తున్నారంటే షుగర్ డాడీ అని ఎందుకు వచ్చిందంటే స్వీట్ రిలేషన్షిప్ అనేది వచ్చిందని. కానీ దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. అది 1908లో అమెరికాలో అడాల్ఫ్ స్ప్రెకల్స్ అనే ఒక అతనికి షుగర్ ఇండస్ట్రీ ఉంది, స్ప్రెకల్స్ షుగర్ ఇండస్ట్రీ ఉంది. అతను భార్య అల్మేడీ బ్రెట్విల్ అనే ఆవిడ, వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 24 years. అంటే ఆమె 24 years చిన్నది. ఆమె అతన్ని సరదాగా షుగర్ డాడీ అని పిలిచేది. మామూలుగా చాలా మంది అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్లు కూడా నాన్న అని పిలుస్తుంటారు, నాన్న అంటారు, ప్రేమగా పిలుస్తారు, డాడీ అని పిలుస్తారు. అలాగా ఆమె డాడీ అని పిలిచేది. అతను షుగర్ బిజినెస్ కాబట్టి షుగర్ డాడీ అని పేరు పెట్టింది. కొంచెం స్వీట్ గా షుగర్ డాడీ అని పేరు పెడితే అది పాపులర్ అయిపోయింది. దాంతో సినిమాలు కూడా వచ్చాయండి. లారెల్
1927 లో షుగర్ డాడీస్ అనే సినిమా వచ్చింది. ఓకే 27 లోనే లారెన్ అండ్ హార్డ్లీ అని వెరీ ఓల్డ్ అప్పట్లో. డేస్ అసలు ఇది 1920s. పాత కాన్సెప్టే. ఆ తర్వాత 2020లో కూడా షుగర్ డాడీ అనే ఒక సినిమా వచ్చింది. దీని మీద విపరీతంగా లిటరేచర్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇది ఇండియాలో పెరుగుతోంది అనమాట. ఎందుకంటే టెక్ ప్రొఫెషనల్స్ వచ్చారు, అమ్మాయిలు, ఫ్యాషన్ ఇండస్ట్రీ, మీడియా, దీంట్లోకి అమ్మాయిల ప్రెజెన్స్ బాగా పెరిగింది. కానీ ఈ అమ్మాయిలకి అందరికీ వాళ్ళ లగ్జరీ లైఫ్ అంటే ఇవాళ ఏంటంటే ఎక్కడ చూసినా లగ్జరీ కనబడుతుంది. ఆ లగ్జరీ లైఫ్ కావాలనిపిస్తుంది. సో ఆ లగ్జరీ లైఫ్ కావాలంటే ఎవరు స్పాన్సర్ చేయాలి? ఒక అమ్మాయి సింపుల్ గా చెప్పింది, మా డాడీ నాకు ఖర్చు పెట్టట్లేదు కాబట్టి నేను షుగర్ డాడీ దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది. సింపుల్, ఒక వాక్యంలో చెప్పింది. సో మా డాడీ నన్ను చూసుకోవాల్సిన విధంగా ఖర్చు పెట్టలేదు. ఏ డాడీ అంత ఖర్చులు ఎవరు పెడతారండి? ఆ మధ్య ఎవరో ఒక డాడీ వాళ్ళ అమ్మాయికి ఒక 2 కోట్ల కారు గిఫ్ట్ గా ఇచ్చాడు బర్త్డేకి. మళ్ళీ నెక్స్ట్ బర్త్డేకి ఏమి ఇవ్వాలి? అతను ఇంత కాస్ట్లీగా ఇచ్చుకుంటానే పోలేడు కదా. అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉంటారు, అరే ఈ అమ్మాయికి 2 కోట్ల కారు ఇచ్చారంట. ఇంకొక బాయ్ ఫ్రెండ్ 6 నెలల జీతంతో వాడేదో 2 కోట్ల కారు కొనిచ్చాడు, 3 కోట్ల కారు. కారు ఇల్లు వచ్చేసి సెటిల్ అయిపోయింది. సో కారు ఇల్లు మళ్ళీ బ్రాండెడ్ అండి, అన్ని బ్రాండెడ్ కావాలి. అన్ని బట్టల దగ్గర నుంచి విమెన్ కి అన్ని బ్రాండెడ్ కావాలి. ఒకసారి ఫోటోలో కాస్ట్యూమ్ కనబడిపోతే ఇంకా దాన్ని వేసుకోకూడదు, అదొక రూల్ ఉంటది వీళ్ళకి. మొన్న ఎవరో ఒక ఆవిడ అదే చెప్తుంది, ఏంటంటే మీరు శారీ ఒకసారి కడతారంట. అంటే ఫేస్బుక్ లో పెట్టేస్తాం కదండి, ఇన్స్టాలో పెట్టేస్తాం కదా ఫోటోలు, మళ్ళీ ఎట్లా రెండోసారి ఎట్లా కడతామండి అని మొన్నల్ని అడుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఇవాళ హై ఎండ్ శారీలు ఇక్కడ 15 లక్షలు 30 లక్షల వరకు కూడా ఒక శారీ ఉంది. కాబట్టి ఇట్లాగే బ్యాగులు, కోట్ల బ్యాగులు ఇవన్నీ కూడా వచ్చేసాయి. కాబట్టి బ్రాండెడ్ వస్తువులే. ఆ అమ్మాయి ఆ లిస్ట్ కూడా పెట్టిందండి, ఒక అమ్మాయి. నేను ఏ బ్రాండ్స్ వాడతాను అనేది చెప్పుల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ పెట్టింది. సో ఇది బేసిక్ గా అంటే యంగ్ అమ్మాయిలకి తమ కెరీర్ కి, తమ లైఫ్ స్టైల్ కి డబ్బులు కావాలి, లేదా తమ అవసరాలకి, చదువుకో ఇంకో దానికి కావాలి. లేకపోతే కొంతమంది అమ్మాయిలు వ్యాపారాలకు కూడా డబ్బులు కావాలి. ఒక అమ్మాయి రాసింది, నేను ఒక అతనితో 1 year ఉన్నాను, దానివల్ల నాకు లైఫ్ లో సెటిల్ అయినా, నా బిజినెస్ కి అతను వ్యాపారం చేశాడు. దీన్నే మెంటరింగ్ రిలేషన్షిప్స్ కూడా అంటారు. ఆ మధ్య ఒక భర్త తన భార్యకి ఎక్కడో ఒక జాబ్ తీస్తాడంట, కార్పొరేట్ దీంట్లో. అమ్మాయి నేను ఇక్కడ పని చేయను, నాకు ఒక మెంటర్ ఉన్నాడు, అక్కడికి వెళ్తానని. ఇతనికి తెలియదు అంట షుగర్ డాడీ కాన్సెప్ట్. సరే మెంటర్ అంటున్నది కదా ఇతను అనుకుంటాను. తర్వాత చూస్తే ఆ మెంటర్ షుగర్ డాడీ అంట ఈ అమ్మాయికి. వీడు షాక్ అయ్యి విడాకులు ఇస్తానన్నా అంట. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ హస్బెండ్స్ అందరూ ఇప్పుడు లాగిన్స్ అయ్యి చెక్ చేసుకోవాలి, డబ్బులు కట్టి $150. అంటే దాంట్లో ఇప్పుడు ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే అండి, అందరు యాప్స్ ని వాడరండి. ఇండియాలో ఎక్కువ భాగం 70% యాప్స్ ని వాడట్లేదంట. ఎందుకంటే పర్సనల్ కనెక్షన్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకడికి 2 ఏళ్ళు ఉండింది షుగర్ బేబీగా, వాడికి బోరు కొట్టినాక ఇంకొక డాడీని అప్పగించిపోయాడు. అట్లాగే అమ్మాయిలు కూడా మా షుగర్ డాడీతో నాకు బోరు కొట్టింది, నేను ఇంకొకరి దగ్గరికి పోతాను. సో ఇప్పుడు దీంట్లో మనం నెగిటివ్ ఆస్పెక్ట్లకు వద్దాం. ఈ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ముందుగా అమ్మాయిల వైపు నుంచి చూస్తే, అమ్మాయిలకి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి 1 year 2 years దాంతో గడిచిపోతుంది. వీళ్ళకి వీళ్ళేమి సేవ్ చేసుకోరు, ఎక్కువ భాగం లగ్జరీగా బతికేస్తారు. దానివల్ల ఏమవుతుంది, వాడు వదిలేనాక ఆ లగ్జరీ కంటిన్యూ కావాలంటే ఇంకోటి దగ్గరికి పోవాల్సిందే, వేరే మార్గం లేదు. వీళ్ళకి కొద్దిగా ఏజ్ అయినాక బాడీ అంత ఫిట్ గా ఉండదు, అంత అందంగా ఉండదు, అందాన్ని మెయింటైన్ చేసుకుంటుండాలా. దానివల్ల నిరంతరం యాంగ్జైటీ ఇష్యూస్ అమ్మాయిలకి విపరీతంగా ఉంటున్నాయి. రెండోది, ఇది వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఆలోచించుకున్నప్పుడు ఇది ఎంతకాలం ఉంటది, మళ్ళీ ఏంటి నా పరిస్థితి అనేది అంటే ఫస్ట్ ఏమో లగ్జరీ కావాలి, లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, అది ఉంటది. తర్వాత ఏమో భద్రత, సెక్యూరిటీ. వాళ్ళకి ఏవో ఇష్యూస్ వస్తాయి, జబ్బు వస్తుంది, ఎవరు ఉండరు తోడు. చాలా మంది అమ్మాయిలు అదే రాసుకున్నారు, నేను ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నానని రాసుకున్నాను. సో ఈ లోన్లీనెస్, యాంగ్జైటీ ఇష్యూస్, దాని నుంచి వచ్చే డిప్రెషన్, ఇవన్నీ వస్తాయి అమ్మాయిలకి. రెండోది లాంగివిటీ ఉండదు. మూడోది వీళ్ళు ఎంజాయ్ చేయలేరు వాళ్ళతో, వాళ్ళకి ఒక పనిముట్లాగా మారిపోదు. వాడి ఎంజాయ్మెంట్ కి అనుకూలంగా వీళ్ళు బిహేవ్ చేయాలి. వాడి ఇంట్లో వేరే భార్య దగ్గర తీర్చుకోలేని ఫాంటసీస్ అంతా మేల్స్ నెగటివ్స్ కూడా చెప్తాను తర్వాత. ఇప్పుడు ఇది సో అందువల్ల అమ్మాయిలకి ఈ సమస్యలు ఉన్నాయి.
అందువల్ల ఇంకోటి ఏంటంటే వాళ్ళు వీడియోలు తీస్తారు ఈ మగవాళ్ళు, ఇదంతా వీడియోలు తీస్తే రివెంజ్ పోర్న్ కూడా అవుతుంది ఒక్కోసారి, వీడియోలను అప్లోడ్ చేసేస్తారు. అందుకని ఒక అమ్మాయి చెప్పింది, షుగర్ డాడీది మంచిదే, మీరు కూడా చేయండి, కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫోటోలు వీడియోలను మాత్రం తీసుకోకండి అని మాత్రమే ఆ అమ్మాయి సలహా. మిగతా ఎంజాయ్ చేయండి అని చెప్తుంది అందరు మిగతా అమ్మాయిలకి. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అమ్మాయిలకు ఉంది. ఒక అమ్మాయి చెప్పింది, నేను షుగర్ డాడీతో ఉన్నాను, ఆ టైంలో నేను నా ఏజ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు, అది మా డాడీకి తెలిసి నన్ను కొట్టాడు ఒక రోజు అని చెప్పింది. అంతే కదా, వాడు అన్ని నీ ఖర్చులు పెడుతుంటే నేను ఇంకొకటితో ఎంజాయ్ చేస్తా అంటే వాడికి కాలుతుంది కదా. సో ఇటువంటి రిస్క్స్ ఉన్నాయి. అంటే నువ్వు ఎంజాయ్ చేయలేవు ఆ రిలేషన్షిప్ని ఓన్లీ డబ్బుల కోసమే. 83% అమ్మాయిలు ఎందుకు నువ్వు షుగర్ డాడీతో తిరుగుతున్నావు అంటే బికాస్ ఆఫ్ మనీ అని 83% చెప్పారండి ఒక సర్వేలో. కాబట్టి అమ్మాయిలకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షుగర్ డాడీస్కి ఏం ప్రాబ్లం అంటే అతనికి నిరంతరం డబ్బులు ఇస్తా ఉండాలి. ఈ అమ్మాయి ప్రేమ నిజమా కాదా వాడికి అనుమానం, ఈ అమ్మాయి ప్రేమ డబ్బుల కోసం నటిస్తుందిరా ఇది అనేది ఉంటది. ఒక హార్ట్ఫుల్, ఒక ఫ్రెండ్లీ, ఒక స్నేహపూరితమైన ఇది ఉండదు. అమ్మాయి ప్రతిదీ నటిస్తుందేమో అనుకుంటాడు, నిజంగా అమ్మాయి ఎంజాయ్ చేసినా ఇతనికి నటనలాగా ఉంటది. ఇది ఫేక్ కనిపిస్తా ఉంటది. ఈ ఫేక్ రిలేషన్షిప్స్ ని అతను ఒకసారి బిగినింగ్ వేడి దిగే వరకు ఎంజాయ్ చేయొచ్చు, కానీ తర్వాత ఏంట్రా మన బతుకు ఇంత డబ్బులు ఇస్తున్నాము, మళ్ళీ వాళ్ళని చెక్ చేయాలి, ఈ అమ్మాయికి వేరే అఫైర్లు ఉన్నాయా, ఇదొక టెన్షన్. సో దీనివల్ల వాళ్ళ బిజినెస్ లో ప్రాబ్లమ్స్, వాళ్ళు ఫోకస్ చేయలేకపోవడం, ఇది వాళ్ళకు ఉంటది. నిరంతరం వాళ్ళకు కూడా ఈ ఒక టెన్షన్, ఒక ఇది ఉండడం. రెండోది, ఎప్పుడైనా కూడా మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు, నిజంగా మన పట్ల కన్సర్న్ చూపించే వాళ్ళు కావాలని కోరుకుంటారు మనుషులు, కానీ దీంట్లో అవి ఉండవు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చే వరకే ఎమోషనల్ గా ఉంటారు. రెండోది, అమ్మాయిలు కూడా లాయల్టీ ఉండదు వీళ్ళకి కూడా, ఎందుకంటే వీళ్ళకి ఓన్లీ ఇవన్నీ చాలదు కదా. ఫిజికల్ గా మంచి మనకు నచ్చిన వాడితో కూడా ఉందామని వాళ్ళు అనుకుంటారు కదా. వీళ్ళని కూడా ట్రై చేసే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా. సో అందువల్ల ఇవన్నీ వీళ్ళకి కూడా తెలిసి మొదలే కదా వీళ్ళు రిచ్ బ్యాచ్, రిచ్ డాడీస్. సో అందువల్ల వీళ్ళకి కూడా నిరంతరం టెన్షన్ ఉంటది. రెండోది, నిరంతరం వాళ్ళ షుగర్ బేబీల కోసం ట్రై చేస్తారు, బోర్ కొట్టేస్తుంది వాళ్ళు. 4 రోజులు అన్ని ట్రై చేసేస్తారు, ఫాంటసీలు అన్ని అయిపోతాయి. ఇంకొక కొత్త ఇంకెవరన్నా షుగర్ బేబీ చూద్దాం, వదిలేద్దామని వీళ్ళు అనుకుంటారు. వదిలేస్తాం, వాళ్ళు అంత ఈజీగా వదిలేయడానికి వాళ్ళు రెడీగా ఉండకపోవచ్చు, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయొచ్చు, నీదంతా డేటా ఉంది నేను బయట పెడతాను అమ్మాయిలు. సో కాబట్టి మొన్న ఇప్పుడు అక్కడ అదే జరిగింది కదా, ఒక రకంగా షుగర్ డాడీ కాకపోవచ్చు కానీ అమ్మాయి రైల్వే కోడూరులో వీడియోలన్నీ రికార్డ్ చేస్తుందని తనకు తెలియదు, పోయి దొరికిపోయాడు. ఇవాళ రికార్డింగ్ అనేది పెద్ద విషయం కాదు. సో అందువల్ల ఇవన్నీ రిస్క్లు అయితే ఉన్నాయి, కానీ ఈ కల్చర్ అయితే బాగా పెరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పెళ్లిళ్ళొద్దు, బిడ్డలొద్దు అనుకునే మగవాళ్ళు, ఆడవాళ్ళు పెరుగుతున్నారు. సో లైఫ్ అంటే ఎంజాయ్ తప్ప ఇంకేమీ లేదు. లైఫ్ అంటే కన్జ్యూమరిజం, ఖర్చు పెట్టడం, ఎంజాయ్ చేయడం, తిరగడం అనేది, బాండింగ్ వద్దు, సెక్యూరిటీ వద్దు అనుకునే ధోరణి పెరుగుతా ఉంది. రెండోది, మగవాళ్ళు కూడా ఫిట్నెస్ పెరిగింది. డబ్బుంటే ఫిట్నెస్ ఉండొచ్చు, హెల్త్ ని కొనుక్కోవచ్చు. లేదు, సెక్సువల్ పొటెన్షియల్ కూడా ఇప్పుడు అదేంటి సుహాగ్ర, ఇలాంటి వయాగ్రా, సుహాగ్ర ఇండియన్ ఇలాంటి బోల్డ్ వచ్చేసాయి. సో 70 ఏళ్ళైనా కూడా ఇవాళ పొటెన్షియల్ ఉండొచ్చు. సో నేను ఆ మధ్య ఒక 2 ఏళ్లకు ముందు థాయిలాండ్ వెళ్తే మాకు కనబడిన దృశ్యం ఏంటంటే, ఎక్కడ చూసినా ఒక 60 ఏళ్ల యూరోపియన్, ఒక 20 ఏళ్ల థాయిలాండ్ అమ్మాయి వేసుకుని తిరుగుతున్నారు, బీర్లు కొడుతున్నారు. ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు. ఏమి షాక్ అయినా, ఇదేంట్రా ఈ జంటలు ఇలా ఉన్నారు. సో అలా కావాలని ఒక కల్చర్ అంటే మారుతున్న, ఇదంతా కొత్త ఏం కాదండి. పూర్వకాలంలో కూడా మనకి భోగం వాళ్ళు, దేవదాసులు, రకరకాల వృత్తుల్లో ఉండే వాళ్ళని వీళ్ళు ఉంచుకోవడం ఇవన్నీ ఉండేవి. కొంచెం సీక్రెసీ ఉండేది. గోల్డ్ డిగ్గర్స్ అని కూడా అనేవాళ్ళు గతంలో కూడా ఉండేది. కానీ ఇది ఇప్పుడు ఆర్గనైజ్ అయ్యి టెక్నాలజీని ఉపయోగించుకొని మోర్
ట్రాన్సాక్షనల్ గా వెళ్ళిపోయినాయి. అవునంటే పిల్లల్ని బయట చదివించడం అట్లాంటివి పెడుతుంటాం కదా సార్. ఇప్పుడు అలాంటి వీధులు ఉంటే ఆ వీధికి వెళ్తాడు పలానా అదే person అని కొన్ని తెలుసు. చోట్ల ఉండేది. వీళ్ళు ఏ ట్రాక్ లో Virtual వెళ్తున్నారో కదా. మనకు తెలీదు. వీళ్ళు మన పక్కనే ఉండొచ్చు, ఈమెకి నేను Yeah. కొంతమందిని చూస్తే అదే అదే అనుకుంటుండేవాడిని. టెన్షన్ అంటే అమ్మాయి మేకప్ చూస్తే అమ్మాయి ఆ. శాలరీ ఏమో 20,000 ఉంటదండి. మేకప్ కనీసం ఒక 20. షాక్ అవుతాం. అది చూసి ఈ అమ్మాయికి ఇట్లా ఇంత ఎక్కడ వస్తుంది ఇప్పుడు అర్థమైంది నేను కూడా అనమాట. చాలా సార్లు అలా shock ఎవరో ఒక అయ్యాను. షుగర్ డాడీ ఉన్నాడు అని అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే బ్రెయిన్ లో ఎవరెవరో వస్తున్నారు. వస్తారు వీళ్ళకి ఎవరో షుగర్ డాడీ ఉన్నారనేది ఇప్పుడు మనకి అర్థమవుతుంది. ఏదేమైనా ఇది ఒక ఇంట్రెస్టింగ్ కల్చర్. Okay. మీ ఓటింగ్ మీ ఏంటి సార్ మీ అంటే దానికి మీరు దాన్ని ఎట్లా ఓటింగ్ ఇవ్వగలుగుతారు దానికి? ఓటింగ్ అంటే మనం ఇది మారుతున్న పరిస్థితిని అనలైజ్ చేయగలం తప్ప మోరల్ యాంగిల్లో మనం జడ్జి చేయలేము. వాళ్ళని మనం ఎలా జడ్జి చేస్తాం అంటే ఈ వాళ్ళున్న పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ దీన్నే జగ్మంత్ బౌమన్ ఆయన లిక్విడ్ లవ్ అని ఎప్పుడో పెట్టి రాశాడు, మారిపోతూ ఉన్న ఇదని. సో జస్ట్ అలా ఫ్లోట్ అవుతూ యూజ్ అండ్ త్రో రిలేషన్షిప్స్, డిస్పోజబుల్ రిలేషన్షిప్స్ అని ఆయన ఎప్పుడో రాశాడు బౌమన్ అని ఆయన. దాని తెలుగులో కూడా బుక్ వచ్చింది, దానికి మా ఫ్రెండ్ రాస్తే నేను ముందు మాట కూడా రాశాను. కాబట్టి ఇది బాగుంది. డిస్పోజబుల్ రిలేషన్షిప్స్, లిక్విడ్ లవ్ మారిపోతూ ఉంటది. ఇది లవ్ అని కూడా అనలేము, ఓన్లీ లిక్విడ్ రిలేషన్షిప్స్. సో మారుతూ ఉంటాయి, నిరంతరం ఫ్లోటింగ్ ఉంటది. దాని నుంచి వచ్చే మంచి ఉంటది, చెడ్డ ఉంటది, రెండు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.